హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 44. లేదు, ఇప్పుడు నేను ఈ విషయం నిర్ణయం తీసుకుంటే కానీ సింధు జీవితం బాగుపడదు అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా వెంటనే తన ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు. హలో రిషి, ఎలా ఉన్నావు నాన్న? మీరా ఎలా ఉంది? ఇంతకీ నా కోడలు సింధు ఎలా ఉంది? అడిగారు వీరేంద్ర గారు. అంకుల్, ఇక్కడ సింధు పరిస్థితి అసలే మాత్రం బాలేదు. ఆంటీ కనీసం తను కడుపుతో ఉంది అని కూడా చూడకుండా చాలా నరకం పెడుతుంది. ఇంకా సింధు అర్జున్లని ఎలా అయినా విడదీయాలి అని కంకణం కట్టుకుంది అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు రిషి. ఆ పాపాత్మురాలు అంతకు తెగించిందా? నేను వెంటనే బయలుదేరుతున్నాను నాన్న. నేను వద్దామని అనుకుంటుంటే ఆ రాక్షసి ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేస్తుంది. ఆఖరికి నాకు యాక్సిడెంట్ చేయించి 2 నెలలు బెడ్ రెస్ట్లో ఉండేలా చేసింది అన్నారు వీరేంద్ర గారు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? మీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా ఒక్క మాట అడిగాడు రిషి. లేదు నాన్న, ఇప్పుడు బాగానే ఉంది. నేను వస్తున్నాను. ఒక 2 రోజుల్లో దాని పని అప్పుడు చెప్తాను అంటూ ఫోన్ కట్ చేసేశాడు వీరేంద్ర గారు. ఇక్కడ ఇంటికి వచ్చిన అర్జున్కి హాల్లో ఎక్కడా కూడా సింధు కనిపించకపోవటంతో తల్లి వైపు చూశాడు. అర్జున్, రా నాన్నా, నీకు భోజనం వడ్డిస్తాను. సింధు తిన్నదా అమ్మా? అడిగాడు అర్జున్ తల్లి వైపు చూస్తూ. ఆ, ఇందాకే తినేసి పడుకుండిపోతాను అని చెప్పింది. నువ్వు రా నాన్న, నువ్వు వస్తే తిందామని నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ చెప్పడంతో ఇక తల్లితో కలిసి తినేశాడు అర్జున్. తను తన రూంలోకి వెళ్ళేసరికి ఒకవైపుగా ముడుచుకొని పడుకున్న సింధు కనిపించడంతో ఎందుకే, ఎందుకు ఇలాంటి పని చేశావు? నిన్ను జీవితాంతం నెత్తిన పెట్టుకొని చూసుకోవాలి అనుకున్నాను కదా, అలాంటిది ఛీ అనుకుంటూ అక్కడి నుంచి వేరే రూంలోకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ రావడం వెళ్ళడం అన్నీ తెలుస్తూ ఉన్నాయి సింధుకి. అసలు తను పడుకుంటేనే కదా భర్త కోసమే ఎదురు చూస్తూ అతను వస్తే అతనితో కలిసి తిందామనుకుంది. కానీ అర్జున్ ఆల్రెడీ తినేశాడు అని అర్థమై ఏమీ చెయ్యలేక బాధతో మూలుగుతూ ఉంది. ఒక అరగంటకి తను ప్రెగ్నెంట్ అన్న విషయం గుర్తొచ్చి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా తినాలి అనుకుని అక్కడి నుంచి కిందకి వెళ్ళింది. కానీ అప్పుడే జగదీశ్వరీదేవి అన్నం మొత్తం డస్ట్బిన్లో వేసేస్తూ కనిపించడంతో, అత్తయ్య, నేనింకా అన్నం తినలేదు, మీరు పడేస్తున్నారేంటి అడిగింది సింధు. ఒక్క పూట తిండి లేకపోతే ఏమీ చచ్చిపోవలే కానీ వెళ్ళు అంటూ పొగరుగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సింధుకి బాధగా అనిపిస్తుంది. తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని, సారీ బంగారం, ఈరోజు ఫుడ్ ఏం లేదు మనకి అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. బాగా ఆకలిగా అనిపించడంతో నీళ్లు తాగుతూ ఆకలిని ఓర్చుకుంటూ ఇంకొక వైపు అర్జున్ తనతో మాట్లాడట్లేదు అని బాధపడుతూ ఉంది. ఇక ఆ రాత్రి అలానే గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే లేచి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది సింధు. కొంతసేపటికి అక్కడికి వచ్చాడు అర్జున్. భార్య వైపు కనీసం చూడకుండా తన డ్రెస్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే, అర్జున్ అంటూ పిలిచింది భర్తని. అయినా కూడా అర్జున్ ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సింధుకి ఏడుపు వస్తుంటే ఆపుకోవడం తన వల్ల కాక ఏడుస్తూ తన పొట్ట మీద చెయ్యి పెట్టుకుని, డాడీకి చాలా కోపం వచ్చిందిరా, మనతో అస్సలు మాట్లాడట్లేదు, నాతో మాట్లాడట్లేదు, కనీసం నీతో కూడా మాట్లాడట్లేదురా అనుకుంటూ బాధపడుతూ ఇక ఆ రోజు తన తల్లిదండ్రులు వస్తున్నారు అని ముందే తెలియటంతో ఫ్రెష్ అయ్యి తన బాధని వాళ్ళ ముందు కనపడనివ్వకుండా హ్యాపీగా ఉన్నట్టు నటించింది సింధు.
నాన్న అర్జున్, సింధుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి కదా నాన్న, వెళ్ళి తీసుకొనిరా అంటూ జగదీశ్వరి దేవి చెప్పడంతో ఇక భార్యని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. అర్జున్, నేను చేసింది తప్పే, కానీ ప్లీజ్ అర్జున్, నాతో మాట్లాడు. ఇప్పటి వరకు నీ ప్రేమని మాత్రమే చూసి నాకు నీ కోపాన్ని చూసి భరించేంత ఓపిక లేదు అంటూ మాట్లాడుతూనే సీట్లో కళ్ళు తిరిగి అలా పక్కకి ఒరిగిపోయింది. భార్య వైపు చూసిన అర్జున్ తను కళ్ళు తిరిగి పక్కకి ఒరిగిపోవడం చూసి సింధు, సింధు అంటూ తనని తట్టి లేపుతూ ఉన్నాడు. అయినా కూడా తనలో ఎలాంటి చలనం లేకపోవటంతో ఫాస్ట్గా హాస్పిటల్కి స్పీడ్ పెంచాడు. ఇక హాస్పిటల్ రాగానే భార్యని రెండు చేతుల్లోకి ఎత్తుకొని వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి అర్జున్. డాక్టర్, సింధు కండిషన్ మొత్తం చెక్ చేసి, మీరు ఆమెకి భర్త కదా అడిగింది ఆమె. అవును డాక్టర్ అన్నాడు అర్జున్. మరి మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని మీకు ముందే తెలుసా? తెలుసు డాక్టర్. అలాంటప్పుడు తను టైంకి ఫుడ్ తీసుకుంటుందో లేదో చెక్ చేయాలి అన్న బాధ్యత మీకు లేదా? నిన్న ఈవినింగ్ నుంచి తను కనీసం ఏమీ తినలేదు. ఇలాంటి టైంలో ఎంత తింటే అంత మంచిది. అలాంటిది నైట్ తినలేదు, నిన్న ఈవినింగ్ ఏమీ తినలేదు, ఇప్పటి వరకు ఏమీ తినలేదు. మరేమవుతుంది కళ్ళు తిరిగి కింద పడిపోకుండా అంటూ డాక్టర్ ప్రశ్నించడంతో ఒక్క సెకండ్ ఆశ్చర్యపోయాడు అర్జున్. అదేంటి, అమ్మ సింధు తినేసి పడుకుండిపోయింది అని చెప్పింది కదా, డాక్టర్ ఏంటి తనేమీ తినలేదు అని చెప్తుంది అనుకుంటూ తిరిగి డాక్టర్ వైపు చూస్తూ, ఇప్పుడు తనకి ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్ అడిగాడు కొంచెం భయంగా. దేనికోసమో చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, చాలా బాధగా ఉన్నారు. ఒకసారి మీరు తనతో మాట్లాడి మీ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఈ టైంలో తను అలా ఉండటం తనకే కాదు, తన కడుపులో పెరుగుతున్న బేబీకి కూడా అస్సలు మంచిది కాదు అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది డాక్టర్. లోపలికి వెళ్ళాడు అర్జున్. తను పడుకున్నా కూడా కళ్ళల్లో ఏదో భయం, ఏదో అలజడి, కంగారు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అక్కడే కూర్చుని భార్య చేతిలో చెయ్యి వేస్తూ అలా ఉండిపోయాడు అర్జున్. కొంతసేపటికి సింధు మెల్లగా స్పృహలోకి రావటంతో అర్జున్ భార్య వైపు చూస్తూ, నిన్న నైట్ నువ్వేమీ తినలేదా అడిగాడు సూటిగా. మన పెళ్ళి అయిన తర్వాత ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా నువ్వు తినకుండా నేను తిన్నానా అర్జున్ సూటిగా భర్త వైపు చూస్తూ అడిగింది సింధు. అసలెందుకే, ఎందుకు ఆ తప్పు చేశావు? ఇప్పటి వరకు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నాకొకటి చెప్పు, నువ్వు దేనికో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అని డాక్టర్ చెప్పింది. దేనికోసం స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అడిగాడు అర్జున్. స్ట్రెస్ అంటూ ఏం లేదు అర్జున్, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, అందుకే బాధగా అనిపిస్తుంది. నేను చేసింది తప్పే అంటూ ఉండగానే అక్కడికి వచ్చిన రిషి మీరా, ఎందుకు సింధు అబద్ధం చెప్తున్నావు? ఆంటీ చేసిన పనులన్నీ ఇప్పటికైనా అర్జున్కి చెప్పు. నువ్వు చెప్పకపోతే వాడికి మాత్రం ఎలా తెలుస్తుంది అంటూ సీరియస్గా అడిగింది మీరా. ఏంటి, అమ్మ ఏం చేసింది అడిగాడు అర్జున్ ఆశ్చర్యంగా. రే, ఇప్పుడు నిజం చెప్తున్నాను, జరిగిన దాంట్లో సింధు తప్పేం లేదు, మొత్తం తప్పంతా నాది. మీ అమ్మ నీకు స్పందనకి ఎలాగైనా పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటే అది తెలిసిన నేను నీ జీవితం పాడవడం చూడలేక కాపాడాలి అని సింధు గురించి తెలుసుకొని తను మంచి అమ్మాయి, తను నీ లైఫ్లోకి వస్తే నీ లైఫ్ అలాగే తన లైఫ్ రెండూ బాగుంటాయి అనిపించి నేనే అంతా చేశాను. ఆ విషయం మీ అమ్మకి కూడా తెలుసు, కానీ కావాలని ఇప్పుడు సింధు చేత అలా సమాధానం చెప్పించింది. అది కూడా శృతి ప్రాణాలని అడ్డు పెట్టుకొని. శృతిని కిడ్నాప్ చేసి తను నీతో అలా చెప్పకపోతే తనని చంపేస్తాను అని బెదిరించింది, ఇలా చెప్పించింది. అంతేకాదు, నువ్వు లేనప్పుడొకలా నువ్వు ఉన్నప్పుడొకలా సింధుని చూసుకుంటూ ఉండేది. అడుగు, ఇందులో ఏదైనా తప్పుందేమో అడుగు అంటూ రిషి అడగడంతో ఆశ్చర్యంగా రిషి వైపు సింధు వైపు మార్చి మార్చి చూస్తూ, రేయ్, అమ్మ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే చంపేస్తా చెప్తున్నా. మర్యాదగా ఇప్పటి వరకు చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పండి అంటూ అరిచాడు అర్జున్. నువ్వు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదురా.
అంది మీరా. ఒక్కసారి మీ అమ్మ వైపు నుంచి ఆలోచించకుండా బయటికి వచ్చి ఆలోచించు. సింధు చెప్పే ప్రతి మాటని లాజికల్‌గా ఆలోచించు. ఆ తర్వాత కూడా నువ్వు మీ అమ్మ గ్రేట్ అనుకుంటే నేనేమీ చేయలేను. మీ నాన్నకక్కడ యాక్సిడెంట్ అయ్యేలా చేసి 2 మంత్స్ నుంచి బెడ్ రెస్ట్‌కి పరిమితమయ్యేలా చేసింది మీ అమ్మ. అంటూ వీరేందర్ గారికి ఫోన్ చేయడం, ఆయన చెప్పినవన్నీ తిరిగి అర్జున్‌కి చెప్పాడు. ఎందుకైనా మంచిది అని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కాల్ రికార్డింగ్ ఆన్ చేయడంతో, ఆ కాల్ రికార్డింగ్ కూడా అర్జున్ ముందు వినిపించాడు రిషి. అంతా విన్న అర్జున్ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. ఇన్నాళ్ళు తను దేవత అనుకుంటున్న తన తల్లి నిజస్వరూపం ఇప్పుడు బయటపడేసరికి ఏం చేయాలో, ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది అర్జున్‌ది. రిషి, మీరా ఇద్దరూ బయటికి రావటంతో అర్జున్ భార్య వైపు చూస్తూ, అమ్మ నిన్ను బెదిరించిందా? శృతి ప్రాణాల్ని అడ్డుపెట్టుకొని మనిద్దరిని విడదీయాలి అనుకుందా? అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. అవును అంటూ నీళ్లు నిండిన కళ్ళతో భర్త వైపు చూసింది సింధు. భార్యని గట్టిగా హగ్ చేసుకొని, సారీరా, నువ్వలా చెయ్యవు అని నా మనసు చెప్తున్నా కూడా నువ్వు పదే పదే నేనే చేశాను అంటూ ఉంటే అదే నిజం అనుకొని నమ్మేశానే. నన్ను క్షమించవే అంటూ హత్తుకొని ఏడుస్తూ ఉన్నాడు అర్జున్. అర్జున్ ప్లీజ్, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నీకు కూడా తెలియదు కదా అత్తయ్య ఇలాంటి వారు అని. నువ్వు అస్సలు బాధపడకు అర్జున్. నువ్వు చేసిన తప్పేం లేదు. నీ ప్లేస్లో ఎవరున్నా కూడా ఇలాగే రియాక్ట్ అవుతారు అంటూ భర్త వెన్ను నిమురుతూ ఓదారుస్తూ ఉంది. అర్జున్ తన కన్నీళ్లు తుడుచుకొని భార్య నుంచి దూరం జరిగి వచ్చి, ముందు వెళ్ళి ఇడ్లీ ఏమైనా తీసుకొని రారా, అది నిన్నటి నుండి ఏమీ తినలేదు. ఆవిడ సింధు తినేసి పడుకుంది అని చెప్పింది నాతో, కానీ అదేమీ తినలేదు. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడు అంటూ చెప్పడంతో గబగబా వెళ్ళాడు రిషి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.